ఎట్లా ఉంది బాబాయ్? స్టేషన్ గన్పూర్‌లో చేరికలు బీఆర్ఎస్‌లోకి వస్తా ఉన్నారంటారు. ఏమున్నది ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అన్నారు. వాళ్ళ కూతురు కోసం ఆయన వెళ్ళిపోయాడు. కడియం ధీరేరి అన్నాడు ఆయన. హ్మ్. ఆయన కోసం ఆయన ఇంట్లో కోసం ఆలోచించాడు కానీ ప్రజల కోసం ఆలోచించలే కదా. హ్మ్. ఇంత టీఆర్ఎస్ పార్టీ అన్నం పెట్టి అంత చేసి లాస్ట్కు మోసం చేసి వెళ్ళిపోయాడు. మేము చాలా కష్టపడ్డాం టీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం ధీరేరి టీఆర్ఎస్లో గెలిపించినప్పుడు చాలా కష్టపడ్డాం. హ్మ్. అసొంటోళ్ళని మమ్మల్ని అసలు పట్టించుకుంటలేరు. హ్మ్. మమ్మల్ని వాళ్ళు ఉన్న సార్లు చూస్తాను లేని సార్లు చూస్తలేరు. హ్మ్. ఆ, ఇప్పుడు పోయినా కూడా మొన్న హ్మ్. మామూలుగా చూస్తాను అంతే. కడియం శ్రీగారు గెలవడానికి మీ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం గూడా అక్కడ కష్టపడింది ఆ, అప్పుడు. చాలా కష్టపడ్డాం మేము. హ్మ్. ఈడ ఇంటింటికి పోయి తిరిగినాం, ఇంటింటికి దండం పెట్టినాం, ప్రజాసేవ చాలా చేసినాం మేము. హ్మ్. నైట్ పనుకోకుండా చాలా సేవలు చేసినాం. హ్మ్. కానీ ఆ గుర్తింపు అనేది లేదు ఇప్పటి వరకు. హ్మ్. ఆ, ఏమనిపించింది మీకు ఆయన కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత? ఇక మాకు మంచిగా అనిపించలే. ఇక ఆయన అభివృద్ధి కోసం ఆయన కూతురు కోసం ఆయన చూసుకున్నాడు. హ్మ్. ప్రజల్ని చూడలే ఆయన. హ్మ్. ఏది అభివృద్ధి? హ్మ్. అప్పుడు ఈ 100 హాస్పిటల్ ఏమో టీఆర్ఎస్ చేసిందేనా. హ్మ్. ఆ, ఇప్పుడు ఇది మన మున్సిపాలిటీ స్టేషన్ కనుక మన కడియ ఇది హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిందేనా. ఇక హ్మ్. ఆయన చేసిందేమున్నది? హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చిండ్రు. ఏ హామీలు నిలవేసిండు? హ్మ్. ఆ, హ్మ్. లేడీస్కి 2500 అన్నాడు హ్మ్. మహిళలకు. రాలే. రాలే. హ్మ్. స్కూటీలు కొనిస్తున్నారు కాలేజ్ అమ్మాయిలకు. రాలేదు. అది రాలేదు. హ్మ్. మా 400 పింఛన్ ఇస్తా అన్నారు. 4000 పింఛను. ముసలోళ్ళకు. హ్మ్. వికలాంగులకు 6000 ఇస్తా అన్నారు. అది రాలే. ఆయన ఇచ్చిన హామీలు ఏవి? హ్మ్. ఆ, చెప్పండి. అంతే అంటారు. ఆ, మరెందుకు బీఆర్ఎస్‌లో చేరుతా ఉన్నారు గదా! టీఆర్ఎస్ పార్టీ అంటే అన్నిటికీ మంచిగా చేసింది. టైం టు టైం రుణమాఫీ చేసింది. హ్మ్. టైం టు టైం రైతు బంధు ఇచ్చింది. హ్మ్. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. హ్మ్. ప్రతి దాంట్లో మంచిగా జరిగింది కదా. హ్మ్. ప్రజల్లో కూడా అనిపించింది కదా, అరే వేస్ట్ అని అనిపిస్తుంది కదా. హ్మ్. అలా ఎవరు వేస్ట్ అని? ఏది మన రేవంత్ రెడ్డి. హ్మ్. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు ఎన్ని పనులు చేసిండో అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు. హ్మ్. ఏ ఒకసారి మాడదాం అని ఆలోచన వచ్చేది. హ్మ్. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే తెలుస్తుంది ఇక మనం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మంచిదని. మళ్ళీ బీఆర్ఎస్ ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటారు. హ్మ్. ఆ, కాదు ఇప్పుడు స్టేషన్ గురించి ముచ్చట మాట్లాడుకుంటే అక్కడ కడియం శ్రీహరిని కాదని కాంగ్రెస్ నాయకులు ఎందుకు బీఆర్ఎస్‌లోకి జాయిన్ అవుతుర్రు? జనార్దన్ అంటే ఆయన ప్రభుత్వం ఇక ఆయన మాటలు ఆయన నచ్చట్లేదు ఇక వాళ్ళకి. ఆ, హ్మ్. ఆయన ఏమున్నది ఉన్నది సాతిలోకి చూస్తారు. హ్మ్. మన బీద కుటుంబం. ఇప్పుడు మా రాజన్న ఉన్నాడు. హ్మ్. చిన్నోళ్ళైనా ఉన్నోళ్ళైనా ఒకరే లాగా చూసుకుంటారు. ఆయన ఏంది ఎవరైతే ఆయన సౌండ్ పార్టీ ఉంటారో అతన్నే చూసుకుంటారు అట్లా. కడియం శ్రీహరి అట్లా ఆ, చూసుకుంటారు. ఆ, అట్లా ఆ. ఆ! మమ్మల్ని తీసి పడేస్తాడు. ఇప్పుడు హ్మ్. మా రాజన్న ఉన్నాడు అనుకో, హ్మ్. ఎవరిని చిన్న ఉన్నోళ్ళని లేనోళ్ళని కూడా అందరితో కలుపుకొని పోతారు. హ్మ్. అది హ్మ్. కావాల్సింది. ఎట్లా చేసిండు మరి మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 1 ఇయర్ అయితుందిగా. ఏం చేయలే ఇప్పటి వరకు అయితే. ఆ! అవి అన్నీ మొదటి నుంచి వచ్చినాయి. అవి టీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మేము ఇచ్చినా నేను ఇచ్చినా అంటాను. హ్మ్. ఆ, అంతే తప్ప ఇప్పుడేం లేదు. ఇప్పుడు ఏం లేదు. హ్మ్. 2 మేము ప్రారంభించింది టీఆర్ఎస్లో ఉన్నప్పుడే. ఆ! ఆ, ఇప్పుడు భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి గదండీ బీఆర్ఎస్‌లోకి. ఎట్లుంటది స్టేషన్ గన్పూర్? చాలా పవర్ఫుల్ ఉంటుంది. హ్మ్. రాజన్న కంపల్సరీ గెలుస్తాడు. హ్మ్. ఆ, బై ఎలక్షన్‌లు బై వస్తున్నాయి. ఎలక్షన్లు వస్తే కంపల్సరీ 100%. హ్మ్. ఆ, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు గూడా వస్తున్నాయి. అదెట్లుంటది? అది ఎట్లా ఉంటా అంటే ఇక మొత్తం టీఆర్ఎస్ ఇక ప్రజలకు కూడా తెలిసిపోయింది. హ్మ్. మొత్తం టీఆర్ఎస్ ఎక్కడ పోయినా కూడా టీఆర్ఎస్ అంటాను. హ్మ్. ఆ, ఏది ప్రభుత్వం మేము పథకాలు ఇస్తున్నాము. మేము వచ్చిందే 1 ఇయర్ అయింది గదా! ఏడా అని ఇప్పుడు జెప్పి. ఇప్పటి వరకు రైతు బంధు చేయలేదా, రుణమాఫీ చేయలేదా, ఏది చేయలేదా. ఇక ఏమున్నది? ఆ! ఆ, మాది లక్కీ ముసలు. టక్కీమని గూడా వస్తదన్నారుగా. ఏ రాత్రులు ఉత్తమ హ్మ్. ముచ్చట్లే, అంత ఫేక్ ముచ్చట్లు. ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అట్లా అంటారు అంతే.